వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎన్పిసిఐ స్టేటస్ సంబంధించి తల్లి కొందరం లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. గ్రామ వార్డ్ సచివాలయం సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్, అలాగే డిజిటల్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్. సో మనకి గతంలో అయితే నవశకం సంబంధించి ఎన్బిఎం లాగిన్లో మనకి స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మనకి అవకాశం ఉందా లేదని చెప్పి చూస్తానండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎన్బిఎం మేనేజ్మెంట్ ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి సిటిజన్ సర్వీస్ ఆన్లైన్ పోర్టల్, అలాగే స్కీమ్ ఎలిజిబిలిటీ, అప్లికేషన్ స్టేటస్, గ్రీవెన్స్ అని చెప్పేసింది కదా. సో నేను ఇక్కడ సిటిజన్ సర్వీస్ పోర్టల్ మీద క్లిక్ చేస్తున్నాను. బట్ మనకి ఇక్కడ ఏ సైట్ అనేది ఓపెన్ కాలేదు. స్కీమ్ ఎలిజిబిలిటీ గురించి మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి స్కీమ్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఏదైనా అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఏమైనా గ్రీవెన్స్ పెట్టినా కూడా గ్రీవెన్స్ స్టేటస్ అని పెట్టుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అనేది మనకి ఇంకా ఎనేబుల్లో లేవు, జస్ట్ అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనకి డిజిటల్ అసిస్టెంట్ వర్క్ లాగిన్లో ఎన్పిసిఐ లింక్ సంబంధించి తల్లి కొందరం పథకానికి సంబంధించి ఎవరైతే ఎన్పిసిఐ లింక్ లేదో ఆ డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మనం ఎన్పిసిఐ లింక్ ఉందా లేదని చెప్పేసి మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. సో ఆ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్బిఎం లాగిన్ అయితే అవుతున్నాను. సో ఇక్కడ ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారో వారి యొక్క లాగిన్ అయితే అవుతున్నాను అండి. సో ఇక్కడ నేను లాగిన్ అయ్యి ఇక్కడ మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సింపుల్గా మీరు ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ సచివాలయం దగ్గర అయితే సింపుల్గా అయితే అయిపోతుంది మనకి. సో నేను ఇక్కడ లాగిన్ అయితే అవుతున్నానండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను లాగిన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఎన్పిసిఐ మోడల్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో మనకి ఎన్పిసిఐ స్టేటస్ స్క్రీన్ అని చెప్పేసి, అలాగే ఎన్పిసిఐ స్టేటస్ రిపోర్ట్ అని చెప్పేసి, అలాగే ఎన్పిసిఐ ఇన్యాక్టివేట్ యాక్షన్ టేకన్ అని చెప్పేసి సో మనకి ఎన్పిసిఐ యాక్షన్ టేకన్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో వీటికి సంబంధించి నేను తల్లి కొందన పథకం లిస్ట్ ఏ విధంగా పెండింగ్ లిస్ట్ ఉన్నాయని చెప్పేసి కూడా వీడియో చేయడం జరిగింది. ఇక్కడ మనకి మన యొక్క స్టేటస్ అని తెలుసుకోవాలి అంటే ఎన్పిసిఐ స్టేటస్ స్క్రీన్ అనే ఆప్షన్ మీద ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎన్పిసిఐ స్టేటస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మనకి ఆధార్ వెబ్సైట్లో అయితే ఓటీపీ అవెల్ల పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో ఇక్కడైతే జస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివేట్ ఉండాలి అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రజెంట్గా మా యొక్క హౌస్ సంబంధించి ఒక పర్సన్ అయితే నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మన క్యాప్సా కోడ్ అనేది కదా. సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఆధార్ కార్డు అనేది అంటే ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివేట్ ఉందా లేదని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ నేను సెర్చ్ చేయడం జరిగింది. సో చూడండి మనకి స్టేటస్ అనేది యాక్టివేట్ ఉంది. అంటే ఈ విధంగా ఉంటే మన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ స్టేటస్ యాక్టివేట్ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలండి. సో ఈ విధంగా సింపుల్గా ఆధార్ వెబ్సైట్కి వెళ్లకుండా ఓటీపీ ధర లేకుండా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఇదండి వీడియో అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.